మెదక్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని యువతిపై ఒక యువకుడు దాడి చేశాడు. ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ కోసం కాలేజీకి వస్తుండగా చేతన్ అనే యువకుడు కత్తితో చెయ్యి కోసి పరారయ్యాడు. మెరుగైన వైద్యం కోసం బాధితురాల్ని హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని యువతిపై ఒక యువకుడు దాడి చేశాడు. ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ కోసం కాలేజీకి వస్తుండగా చేతన్ అనే యువకుడు యువతిపై కత్తితో చేయి కోసి పరారయ్యాడు. మెరుగైన వైద్యం కోసం బాధితురాల్ని హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు ఒక ప్రేమోన్మది దారుణం అది ఒక యువతిపై కత్తితో దాడి చేసిన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేస్తుంది. అయితే ఈ రోజు ఓపెన్ డిగ్రీ పరీక్షలు ఉండడంతో దివ్యకృప అనే విద్యార్థి పరీక్షలు రాయడానికి మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్తున్న క్రమంలోనే ఓ యువకుడు అకస్మాత్తుగా వచ్చి దివ్యకృప చేతిలో ఉన్నటువంటి బుక్కు సెల్ ఫోన్ ని నేలకు కొట్టి దివ్యపై దాడి చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క చేతన్ అనే యువకుడు బెంగళూరుకు సంబంధించిన వ్యక్తిగా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ దివ్యకృప హైదరాబాద్ లో ఉన్నప్పుడే ఈ చేతన్ తో ప్రేమ వ్యవహారం ఉండేదన్నట్టయితే ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. మెదక్ లోని ఈ దివ్య అయితే ఎవరైతే ఉన్నారో మెదక్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో కూడా టీచర్ గా పనిచేస్తున్నట్టుగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పరీక్ష మధ్యాహ్నం ఓపెన్ డిగ్రీ పరీక్ష ఏదైతే ఉందో ఆ సమయం అయితే మధ్యాహ్నం ఉన్నప్పటికీ ఈ దివ్య అయితే పొద్దున ఉదయం 8 గంటలకే కాలేజీకి చేరుకొని చేతన్తో ఇద్దరు కలిసి చేతన్తో అతని ప్రియుడు చేతన్ అయితే ఉన్నాడు. చేతన్తో గొడవ పడ్డట్టుగానే మనకు తెలుస్తుంది. గొడవ విషయంలోనే చేతను తన దగ్గర ఉన్నటువంటి కత్తితో దివ్యపై దాడి చేయడం అయితే జరిగింది అన్నట్టుగా అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క చికిత్స నిమిత్తం అయితే మెరుగైన చికిత్స నిమిత్తము దివ్యనైతే గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అయితే మొత్తం దర్యాప్తు చేసుకునే చేతన్ గురించి గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.